ఇక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. సువర్ణ, ఇక మరి 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సంగతి మనకు తెలిసిందే. అయితే మొన్న జూన్ 2కు 10 సంవత్సరాల కాలం కూడా గడిచిపోయింది. ఇక విభజన హామీలకు సంబంధించి కావచ్చు, అలాగే ఉమ్మడి రాజధానిగా ఉన్న విషయంలో మరి ఆ సమయం పూర్తయిపోయింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఇంకా చాలా అపరిష్కృత సమస్యలు అన్నీ పెండింగ్లో ఉన్నాయి. సో మొదట 2014లో మరి మాజీ సీఎం కేసీఆర్, అలాగే ఇప్పుడు ఏపీ తాజా సీఎం చంద్రబాబు నాయుడు మరి 31 సార్లు కూడా ఈ యొక్క భేటీ అయ్యారు. విభజన చట్టంలోని అంశాలన్నింటినీ కూడా పరిష్కరించుకునే దిశగా మరి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మరి పలు సమావేశాలు మరి నిర్వహించినప్పటికీ కూడా మరి ఈ యొక్క పెండింగ్ విభజన అంశాలకు సంబంధించి పెండింగ్గా ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో మరొకసారి మరి జగన్ అలాగే కేసీఆర్ కూడా మరి సీఎం అయిన తర్వాత 2018లో కూడా ఈ యొక్క విభజన అంశాల విషయంలో మరి 1-2 సార్లు సమావేశమయ్యారు, చర్చలు జరిపారు. కానీ ఒక అడుగు కూడా ముందుకు వాడని పరిస్థితి అయితే కనిపించింది. సో ఈ నేపథ్యంలో మరొకసారి మరి ఏపీకి సీఎంగా చంద్రబాబు ఎన్నికవడం కావచ్చు, అలాగే తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కావడం కావచ్చు. ఇక మరి డిసెంబర్లో తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడింది. అలాగే మరి మొన్న మనం చూసుకున్నట్టయితే మేలో కూడా మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే మరి ఏదైతే విభజన హామీల విషయంలో మరి ఒక అడుగు ముందుకేశారని చెప్పుకోవచ్చు. ఇక 10 ఏళ్ళుగా పరిష్కారం కాని సమస్యల విషయంలో మరి ముందుగా చంద్రబాబు ఇక రేవంత్ రెడ్డికి లేఖ రాయడము, సో ఈరోజు సాయంత్రం కలుద్దామని కూడా ఆయన లేఖలో పేర్కొనడం, సో అందుకు ప్రతిగా రేవంత్ రెడ్డి కూడా మరి ఓకే చెప్పడం. ఇప్పుడు భేటీ మరి కాసేపట్లో ప్రజాభవన్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ తన నివాసం నుంచి కూడా ప్రజాభవన్కు చేరుకున్నారు. సో మరి కాసేపట్లో చంద్రబాబు కూడా ప్రజాభవన్కు రానున్నారు. సో మరి మొదటిసారి మరి ఏపీ సీఎంగా చంద్రబాబు వస్తున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మరి భారీగా ఇక అతనికి స్వాగతం చెప్పే పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా మరి ఇక రెండు రాష్ట్రాల సీఎంల మీటింగ్లో మరి ఇక తెలంగాణ తరపున రేవంత్ రెడ్డి సీఎంగా పాల్గొంటున్నారు. అలాగే మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మరి ఇక పొన్నం ప్రభాకర్ గౌడ్, అలాగే శ్రీధర్ బాబు, ఇక మంత్రులు కూడా పాల్గొంటున్నారు. సో అధికారులు కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి కూడా ఈ యొక్క భేటీలో పాల్గొంటున్నారు. మరికొంతమంది అధికారులు కూడా ఈ యొక్క తెలంగాణ తరఫున పాల్గొంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక చంద్రబాబు నాయుడు సీఎంగా మరి ఈ భేటీలో పాల్గొంటున్న నేపథ్యంలో మరి 3 మంత్రులు ఇక కందుల దుర్గేష్ కావచ్చు, అలాగే సత్యప్రసాద్, బీసీ జనార్దన్, ఈ 3 కేబినెట్ మంత్రులు కూడా ఈ భేటీలో పాల్గొంటున్నారు. ఇక అధికారులు కూడా నీరజ్ కుమార్ ఎవరైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చీఫ్ సెక్రటరీగా ఉన్నారో, సో ఇక మరి ఆయన కూడా పాల్గొంటున్నారు. వారితో పాటు కార్తికేయ మిశ్రా ఐఏఎస్, రవిచంద్ర ఐఏఎస్, ఇద్దరు ఐఏఎస్ అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొంటున్నారు. ఇక ఈ భేటీలో మరి పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక ఆస్తుల పంపిణీ కావచ్చు, అప్పుల పంపిణీ కావచ్చు. సో మొత్తానికి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఈ యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి మరి ఈ యొక్క పంపిణీపై కూడా మరి ఇద్దరు సీఎంలు మరి ఒక అడుగు ముందుకేయడం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఒకవైపు మరి ఇది మంచి శుభ పరిణామమే అని చెప్తున్నప్పటికీ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన మరి విషయంలో మరి ఏపీ సీఎం చంద్రబాబుతో పూర్తి స్థాయిలో మరి ఈ అంశాలపై చర్చించి తెలంగాణ విధుల విషయంలో కూడా మరి ఆయన ఖచ్చితంగా ఏదైతే మరి ఏపీ సీఎంతో మాట్లాడాలని సూచించిన పరిస్థితి. ఇక మరి గతంలో మరి ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి కూడా మరి 4 గ్రామాలతో పాటు 7 మండలాలు కూడా మరి ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన అంశం కావచ్చు. తర్వాత ఇక మరి విద్యుత్ బకాయిలు గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విద్యుత్ బకాయిల విషయంలో కావచ్చు, సో సింగరేణి ఆస్తుల విషయంలో కావచ్చు, ఇలా తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో
ఉన్న భూముల విషయాలు కావచ్చు, తర్వాత మరి చాలా సంస్థలకు సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాంకుల్లో మరి ఉమ్మడి రాష్ట్ర ఆస్తుల కింద ఉండిపోయినాయి. సో ఇలాంటి విషయాలన్నిటి పట్ల కూడా ఇద్దరు కూర్చుని చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే మరి ఏపీలో జగన్ ప్రభుత్వం ఇప్పటికే మరి లెక్కలేనన్ని అప్పులు చేసింది. ఇక ఓవరాల్గా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏదైతే తను ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలంటే ఖచ్చితంగా మరి నిధులు అవసరం ఉన్నాయి. ఒకవైపు మరి నిన్న మొన్న ఆయన ఢిల్లీలో పర్యటించారు. అలాగే ప్రధానమంత్రిని, ఆర్థిక మంత్రిని, హోంశాఖ మంత్రిని అందరినీ కూడా కలిశారు. సో మరి ఆంధ్రప్రదేశ్లో పాలన సాగాలంటే ఖచ్చితంగా నిధులు అవసరము. సో ఆ నిధులకు సంబంధించి మరి ఒకవైపు కేంద్రంతో మరి దోస్తీ చేస్తూనే మరొక వైపు మరి పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఉన్న మరి ఉమ్మడి ఆస్తుల విషయంలో చంద్రబాబు అయితే మరి చొరవ చూపుతున్నారు. సో చంద్రబాబు చొరవ కూడా మరి రేవంత్ రెడ్డి మరి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సో ఎట్ ద సేమ్ టైం ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అలాగే తెలంగాణకు రావాల్సిన ఆస్తులు అప్పుల విషయంలో మరి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంట్లో మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే కాకుండా మరి కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా మరి 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రతినిధిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మరి ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ విషయంలో కావచ్చు, తెలంగాణ విషయంలో కావచ్చు, ఇక మరి రావాల్సిన ఏదైతే నిధుల విషయంలో కావచ్చు, మరి భూముల విషయంలో కావచ్చు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకోవాల్సిందేనని చెప్పి కూడా ఇప్పటికే మరి విపక్షాలు రేవంత్ రెడ్డికి సూచిస్తున్నాయి. సో ఇది ఒక మంచి పరిణామమే. ఈ పరిణామంలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇక ఆంధ్రప్రదేశ్లో మరి సీఎంగా ఉన్న సీనియర్ నాయకుడు ఇక ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి మరి ఏదైతే ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మరి తెలంగాణలో ఆహ్వానించడం కావచ్చు, ఆయనతో చర్చలు చేయడం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో అందరి నోట మరొక హర్షం అయితే వ్యక్తమవుతోంది. ఇక ఈ భేటీ ప్రారంభమైంది. ఇక ఈరోజు ఏ అంశాలపై చర్చిస్తారనే దానిపైన కూడా మరి ఇంకా పూర్తి క్లారిటీ మరి కాసేపట్లో రానుంది. ముఖ్యంగా సెక్షన్ ఏలో ఉన్న మరి అంశాల పట్ల కావచ్చు, అలాగే సెక్షన్ 9లో ఉన్న అంశాల పట్ల కావచ్చు, అలాగే మరి సెక్షన్ 10లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో, సో మరి సెక్షన్ 9లో 91 అంశాల పట్ల కూడా మరి ఒక కొలిక్కి రావాల్సిన అవసరం ఉంది. అలాగే మరి సెక్షన్ 10లో కూడా సుమారు 145 అంశాలకు సంబంధించిన ఈ యొక్క ఇరు రాష్ట్రాలకు సంబంధించి మరి ఈ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి విభజన జరగాల్సిన అంశాలు ఉన్నాయి. సో మరి 2 రాష్ట్రాల్లో ఉన్న చాలా వేల ఎకరాల భూములు కావచ్చు, వందల కోట్ల రూపాయల నిధులు కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా మరి చర్చ జరిగే అవకాశం ఉంది. మరి కాసేపట్లో మరి ఈ భేటీ మొదలవుతుంది. మరి ఈ భేటీలో ఈరోజు ఏం చర్చిస్తారు, ఇది వాటితో అయిపోతుందా, మరి ఇప్పటికే కొన్ని అంశాల పట్ల ఒక అవగాహన కుదిరిందని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏ అంశాలపై అవగాహన కుదిరింది అనేది మాత్రం భేటీ తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. మొత్తంగా మరి ఇక తెలంగాణ నుంచి 11 మంది మరి ఇక్కడ ప్రజాభవన్లో మరి ఏపీ సంబంధించిన సీఎంతో సహా మరి 3 మంత్రులు, సో వాళ్ళు 9 మంది వచ్చారు ఓవరాల్గా. సో మరి వీరందరూ కూడా మరి విభజన ఏదైతే సమస్యల విషయంలో మరి ఈ యొక్క అంగీకారం కుదిరే పరిస్థితి అయితే కనిపిస్తోంది. సువర్ణ, శ్రీనివాస్, మనం చూసుకుంటే ప్రధానంగా విద్యుత్ బకాయిల చెల్లింపు, అలాగే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి 2 తెలుగు రాష్ట్రాలు కూడా. అయితే ఉద్యోగుల బదిలీలు, ప్రధానంగా విద్యుత్ శాఖలో ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లు ఇలాంటివి చాలా కోల్పోయారు ఉద్యోగులు. అయితే విద్యుత్ శాఖకు సంబంధించి బకాయిలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 24,000 కోట్ల వరకు తెలంగాణకు చెల్లించాల్సి ఉందనే ఒక అంశం కూడా ప్రస్తావనలో ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి అధికారులు, అంటే ఆ శాఖాపరమైన అధికారులు ఎవరెవరు హాజరు కాబోతున్నారు 2 తెలుగు రాష్ట్రాల నుంచి? काटिए क्या रे?
రైట్, ఇక మరి కాసేపట్లో ప్రజాభవన్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీ కాబోతున్నారు. రాష్ట్ర విభజనకి సంబంధించి విద్యుత్ బకాయిలు అలాగే విభజనకి సంబంధించిన ఆస్తులు, విభజన చట్టాలకి సంబంధించిన ఆస్తుల పంపకాలు, ఇతరత్ర అంశాలపైన ప్రధానంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా శాఖాపరమైన మంత్రులతో కూడుకున్న కార్యదర్శులు అలాగే అధికారులతో కలిసి ఈ భేటీ ఏర్పాటు చేశారు. ఇక శ్రీనివాస్, మనం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ప్రధానంగా ఉన్నది విభజన సమయంలో విద్యుత్ బకాయిలు అలాగే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఉద్యోగులు అంటే విద్యుత్ ఉద్యోగులు చాలా మంది ప్రమోషన్లు కూడా కోల్పోయిన సందర్భాలు చూసాం. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ భేటీలో అంటే ప్రాధాన్యత సంతరించుకున్న ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి శాఖాపరంగా విద్యుత్ శాఖాపరంగా ఎలాంటి కార్యదర్శులు, ఏ ముఖ్య అధికారులు పాల్గొంటున్నారు ఈ చర్చలో? ఖచ్చితంగా మరి ఇక రెండు సెక్షన్లకు సంబంధించి మరి 9, 10 ఈ రెండు సెక్షన్లకు సంబంధించి మరి 9లో ఉన్న 91 అంశాల పట్ల కూడా అలాగే మరి సెక్షన్ 10లో ఉన్న సుమారు 165 ఈ సమస్యలు అన్నిటి విషయంలో ఇటు ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, ఆస్తులకు సంబంధించి కావచ్చు, అలాగే మరి ఇక బకాయిల విషయంలో కావచ్చు, డిపాజిట్ల విషయంలో కావచ్చు, సో వీటన్నిటి పట్ల కూడా 10 సంవత్సరాలుగా కూడా అపరిష్కృతంగా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటిపై కూడా గతంలో కొన్ని చర్చలు జరిగాయి. కొన్ని అంశాల పట్ల మరి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల పట్ల కొంత అంగీకారం కూడా కుదిరింది. కానీ అప్పుడు మరి కేసీఆర్, చంద్రబాబు ఇద్దరు కూడా మరి కొన్ని అంశాల పట్ల ఒక క్లారిటీకి వచ్చారు. కానీ అప్పుడు చంద్రబాబు అన్ని అంశాలు కూడా తేలాల్సిందే అని పట్టుబట్టారని కూడా మరి ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మరి 10 సంవత్సరాలుగా కూడా ఈ విభజన చట్టంలోని ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. సో ఇప్పుడు మరొకసారి మరి ఒక 5 ఏళ్ళు జగన్ సీఎంగా ఉన్నారు. సో అప్పుడు కూడా మరి ఉండండి, ప్రజెంట్ మనం లైవ్ లోకి వెళ్దాము. చూస్తున్నారు కదా, విజువల్స్ చూస్తున్నాము. ఇప్పుడు ప్రజాభవన్లో మరి కాసేపట్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భేటీ కాబోతున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అలాగే నారా చంద్రబాబు నాయుడు విజువల్స్ లో చూడొచ్చు, వాళ్ళిద్దరు ఇప్పుడే కలిశారు. ఇద్దరు కూడా ప్రజాభవన్ కి చేరుకున్నారు. తొలుత రేవంత్ రెడ్డి తన మంత్రి కూటమితో కలిసి చేరుకున్నారు. ఇప్పుడే నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రజాభవన్ కి చేరుకోవడం జరిగింది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇద్దరు కూడా మర్యాద పూర్వకంగా, ఆప్యాయ పూర్వకంగా కలుసుకుంటున్నారు. బట్టి విక్రమార్క అలాగే రేవంత్ రెడ్డిని కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు వీరితో పాటు. ఇక శాఖాపరమైన ముఖ్య అధికారులు అలాగే కార్యదర్శులు కూడా ఇరు రాష్ట్రాలకి సంబంధించి ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే బట్టి విక్రమార్క ఆత్మీయ సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు మంత్రితో పాటు. ఇప్పుడే నారా చంద్రబాబు నాయుడు ప్రజాభవన్కి చేరుకున్నారు. కాసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజాభవన్కి చేరుకున్నారు. ఇక నారా చంద్రబాబు నాయుడుతో ఏపీ మినిస్టర్ అయిన కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. ఆయనతో పాటు ఇతర మంత్రులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఇద్దరు కూడా ప్రజాభవన్లోకి వెళ్తున్నారు. మరి కాసేపట్లో వారిద్దరూ కలిసి శాఖాపరంగా అలాగే అపరిష్కృతంగా ఉన్న రెండు రాష్ట్రాలకి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలపైన చర్చించబోతున్నారు. తొలిసారిగా 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర విభజన ఏర్పడి రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తొలిసారిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలాంటి సమస్యలు అంటే అపరిష్కృతంగా ఉన్న ఎలాంటి సమస్యలు పరిష్కరించబోతున్నారు, రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి సమస్యలని పరిష్కరిస్తూ ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మరి కాసేపట్లో ఈ సమస్యలన్నిటికీ చర్చ ఎలా కొనసాగింది, ఏ అంశాలపైన వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే అంశాలపైన మరి కాసేపట్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు నారా చంద్రబాబు నాయుడుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఇతర మంత్రుల బృందం కూడా సాదరంగా ఆహ్వానించారు. రైట్, ఇక శ్రీనివాస్ చెప్పండి, మనము డిస్కస్ చేస్తున్నాము ఇక విద్యుత్ బకాయిలు అలాగే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి శాఖాపరంగా ఎవరెవరు హాజరు కాబోతున్నారు అనే అంశం పైన. ఖచ్చితంగా మరి ఇక ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది ఒక శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కొంత అక్కడ ప్రజలు కావచ్చు, ఇక్కడ ప్రజలు కావచ్చు, సో విడిపోయిన తర్వాత కొంచెం వారి మనోభావాలు అయితే తీవ్రంగా గాయపడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కూడా మరి కొంత గ్యాప్ కూడా ఏర్పడింది. సో ఇటు తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో ఆంధ్రలో కూడా మరి కొంత ఈ ప్రజల్లో కొంత ఏదైతే అసంతృప్తి అయితే కనిపించింది. అయితే ఒక 10 ఏళ్ళు పూర్తి స్థాయిలో సమయం గడిచిపోయింది. ఇప్పటికే మరి ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి హైదరాబాదు పూర్తిగా మరి ఉమ్మడిగా
ఉంటుందని కూడా మరి గతంలో అంగీకారం జరిగిన సంగతి మనకు తెలిసిందే. సో ఇక 10 ఏళ్ళు కూడా సమయం కూడా పూర్తయిపోయింది. ప్రజలంతా కూడా మరి ఎలాంటి భావోద్రేకాలకు లోను కాకుండా ఇప్పుడైతే కలిసిమెలిసి ఉంటున్నారు. సో మరి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఇదే వాతావరణంలో మరి పార్టీలు వేరైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, అలాగే మరి టీడీపీ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఇప్పుడు భేటీ కావడం కావచ్చు, 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి మరి ఇద్దరు కలిసి చర్చించడం అయితే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు మరి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తిస్థాయిలో ఇది ఒక సంచలనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ చతురత అందరికీ తెలిసిందే. ఆయన ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా మరి ఇక ఆయన అంత వయసులో కూడా ఎంత యాక్టివ్గా ఉంటారో మనకు తెలుసు. సో ఆయన మరి ఇమీడియట్గా విభజన అంశాల విషయంలో గతంలో కేసీఆర్తో మరి చాలాసార్లు సమావేశమయ్యారు, కానీ ఒక కొలిక్కి రాలేదు. సో 30 పైగా సమావేశాలు నిర్వహించినప్పటికీ కూడా మరి అన్ని సమస్యలు పరిష్కరించలేదు. సో ఇప్పుడు ఆయన మరి ఒక 5 సంవత్సరాల టర్మ్ తర్వాత మరి 2019లో ఆయన ఓడిపోవడం కావచ్చు, తర్వాత టీడీపీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అవ్వడం కావచ్చు, ఇక మరి 2019లో జగన్ ప్రభుత్వం రావడం కావచ్చు. సో మరొకసారి ఇక తెలంగాణలో సీఎంగా కేసీఆర్ రెండోసారి సీఎం అయినప్పటికీ కూడా జగన్ అలాగే కేసీఆర్ మధ్యలో ఒక మంచి వాతావరణం ఉంటుందని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే జగన్ను సీఎంగా మరి ఇదే ఇప్పుడు జరుగుతున్న ప్రజాభవన్ గతంలో ప్రగతి భవన్కు ఆహ్వానించారు. సో మరి ఒక స్నేహపూర్వకమైన వాతావరణం అయితే కనిపించింది. కానీ రెండు రాష్ట్రాలలో మరి ఈ యొక్క 10 ఏళ్లలో ఎలాంటి ముందడుగు పడలేదు. ఈ సమస్యల పెండింగు అలాగే ఉండిపోయింది. సో పరిష్కార దిశగా ఇప్పుడు ఇద్దరు సీఎంలు ముందడుగు వేయడం అయితే ఇది తెలుగు రాష్ట్రాలకు ఒక శుభ పరిణామం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ప్రజలుగా కలిసి ఉండాలంటే ఖచ్చితంగా మరి ఎలాంటి భావోద్రేకాలు లేకుండా మరి ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క ప్రజల ఆస్తులు కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, ఉద్యోగుల సమస్యలు కావచ్చు, ఇంకా అనేక సమస్యలపై కూడా పరిష్కరించి ఒక ఏదైతే పెండింగ్ బకాయిల విషయంలో కావచ్చు వీటన్నిటిపై చర్చించడానికి మరి ఈరోజు శ్రీకారం చుట్టడం అయితే మరి ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ భేటీ పూర్తిగా సక్సెస్ కావాలని కూడా ఆశిస్తున్నారు. సో మరి గతంలో 10 ఏళ్ళు పరిష్కరించని సమస్యలు మరి ఇప్పుడు ఏదైతే సెక్షన్ 9 కావచ్చు, సెక్షన్ 10లో ఉన్న అంశాలు పూర్తిగా పరిష్కృతం అవుతాయని చెప్పి ఆశాభావంతో ఉన్నారు. ఇద్దరు సీఎంల భేటీని కూడా మరి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు దేశ ప్రజలంతా కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక ఈ భేటీ ఎప్పటికీ ముగుస్తుందనేది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి భేటీ ముగిసిన తర్వాత ఏ అంశాలపై ఒక అంగీకారం కుదిరిందనేది కూడా భేటీ తర్వాతనే తెలిసే అవకాశం ఉంటుంది. సువర్ణ శ్రీనివాస్, అయితే ఇంతకు ముందు జరిగిన సమావేశాల్లో మనం విన్నాము, అంటే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన విభజన చట్టాల్లో భాగంగా అలాగే తెలంగాణకి సంబంధించిన 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిసిన సందర్భంలో కూడా కొన్నిసార్లు ఏపీ ప్రభుత్వం అలాగే కొన్నిసార్లు తెలంగాణ ప్రభుత్వం కూడా కొంచెం మొండి వైఖరి ప్రదర్శించిన సందర్భాలు మనం చూసాము. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ సమావేశం అయితే స్నేహపూర్వకంగా ఏర్పాటు చేసుకున్నది. అయితే ఈసారి మొండి వైఖరిని పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలకి సంబంధించి రెండు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా సువర్ణ. మరి ముందుగా మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాము, ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇద్దరు సీఎంలు మరి కలిసి ఈ యొక్క స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు చేసుకోవడం పట్ల మనం ఇక అన్ని అంశాలు పరిష్కృతమవుతామని భావించవచ్చు. కానీ ఇది అంతం కాదు, ఇది ఆరంభం అని కూడా అనుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు మరి ముఖ్యమంత్రులుగా వారు మరి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి ఇటు అటు రెండు రకాలుగా కూడా మరి బ్యాలెన్స్ చేసుకోవడం కూడా ఇద్దరికి కొంత కత్తి మీద సామే అని చెప్పవచ్చు. ఎందుకంటే మరి ఉద్యోగుల సమస్యల విషయంలో కావచ్చు, మరి అప్పుల విషయంలో కావచ్చు, మరి రాజీ పడడం అనేది ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కొంత ఆర్థిక భారమే. సో ఈ ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, భూములకు సంబంధించిన అంశాలు కావచ్చు, సో ఇలాంటి అంశాలన్నీ కూడా మరి గతంలో 30 సార్లు మరి భేటీ అయినప్పటికీ పరిష్కారం కాలేదు. మరి ఈరోజు మరి ఒక చర్చలకు శ్రీకారం జరుగుతున్న నేపథ్యంలో ఎన్ని సమస్యలు పరిష్కారం
జరుగుతాయి. సో ఇద్దరు ముఖ్యమంత్రులు ఎన్ని సమస్యలకు అంగీకారం తెలుపుతారనేది మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ చర్చలకు ఒక అనువైన వాతావరణం ఏర్పడడం కావచ్చు. ఇద్దరు సీఎంలు మరి గతంలో మరి టీడీపీ పార్టీలో మరి ఉన్నవారే మంచి మిత్రులు కూడా ఇప్పుడు సహచర ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి ఇరుగుపొరుగు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించే దిశగా మరి ఒక అడుగు వేయడం అయితే ఇది హర్షించదగిన పరిణామమే. కానీ దీంట్లో మరి అప్పుల విషయంలో కావచ్చు, ఉద్యోగుల బదిలీల విషయంలో కావచ్చు, తర్వాత భూముల విషయంలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కొన్ని, అలాగే ఏపీలో కొన్ని సింగరేణికి సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. సో ఈ భూముల అన్ని విషయాల్లో మరి అంగీకారం కుదరాలంటే మరొక సుదీర్ఘ చర్చ కొన్ని రోజుల పాటు జరిగే అవకాశం కూడా ఉంది. సో మరి ఇప్పటికే అధికారులు దీనిపైన కొంత చర్చించారని కూడా సమాచారం అందుతోంది. కానీ గతంలో మరి మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, ఇప్పుడున్న సీఎం చంద్రబాబు కూడా మరి ఈ యొక్క సెక్షన్ 9లో కావచ్చు, సెక్షన్ 10లో అనేక అంశాలపై కూడా మరి చర్చ జరిపారు 30 సార్లు. సో ఆ 30 సార్లు జరిగిన చర్చల విషయంలో మరి పూర్తి స్థాయిలో మరి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు అప్పుడు ఒప్పుకోలేదు. అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం కావాలని చెప్పి కూడా మరి ఆయన కొంత అప్పుడే పేచి పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పుడు మరి అవి పరిష్కారం కాకుండా మరి పెండింగ్లో ఉండిపోయాయి. మరి ఇప్పుడైనా ఆయన సీఎంగా మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మరి అపరిష్కృతంగా ఉన్న విభజన హామీల విషయంలో కావచ్చు, ఆస్తుల విషయంలో కావచ్చు, ఇక అంగీకారం ఎలా కుదురుతుందనేది మాత్రం వేచి చూడాలి. ఇక ఖచ్చితంగా మరి సీఎం చంద్రబాబే మరి ముందుగా తెలంగాణ సీఎం రేవంత్కు లేఖ రాయడం కావచ్చు, మరి ఈ విషయాలపై మనం పరస్పరం చర్చించుకుందాం, 6వ తేదీన కలుద్దామని లేఖ రాయడము అయితే మరి ఆ చంద్రబాబు చొరవ చూపుతున్నారు. మరి ఈ చొరవలో తెలంగాణ సీఎం కూడా మరి తిరుగు లేఖ ద్వారా ఆహ్వానం పంపుతూ చంద్రబాబును ఆహ్వానించి మరి తెలంగాణ రాష్ట్రానికి మరి వచ్చిన చంద్రబాబును సాదరంగా ఆహ్వానించి ప్రజాభవన్కు తీసుకెళ్లారు. సో చర్చలు ప్రారంభమయ్యాయి. సో మరి తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన ఏపీ సీఎంను మరి చంద్రబాబును రేవంత్ సాదరంగా ఆహ్వానించారు. మరి ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మరి ఇక మంత్రి దుద్దుల శ్రీధరబాబు కావచ్చు, అలాగే పొన్నం ప్రభాకర్లు కూడా ఉన్నారు. ఇక తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో పాటు మరికొందరు అధికారులు కూడా మరి ఇక ఏపీ నుంచి వచ్చిన అధికారులకు కావచ్చు, ఏపీ నుంచి వచ్చిన చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఘనంగా వెల్కమ్ చెప్పారు. సో ఇప్పుడు ఒక వెల్కమ్ అంటే ఒక స్నేహపూర్వకమైన వాతావరణం అయితే కనిపిస్తోంది. మరి చర్చలు ఎలా జరుగుతుంటాయి, ఎలా జరిగాయి, ఎలాంటి అంశాలపై అంగీకారం కుదిరింది, దీంట్లో పురోగతిలో మరి ఎలాంటి చర్చలు చేసే అవకాశం ఉంది, చర్చల పురోగతిని మరి ఎప్పటికప్పుడు మనం గమనించినట్టయితే మరి స్నేహపూర్వక వాతావరణంలో ముగుస్తాయా లేదా మరికొన్ని అంశాలు పెండింగ్ పడతాయా, ఇప్పుడు ఎన్ని అంశాలపై మరి ఒక క్లారిటీ వస్తుందనేది మాత్రం భేటీ అనంతరమే తెలిసే పరిస్థితి ఉంటుంది. సువర్ణ. శ్రీనివాస్, అయితే స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది అంటే ఈ అంశం ఏదైతే ఉందో ఈ సమావేశం చాలా పెద్ద సమావేశం, చిన్న విషయం కాదు. 2 రాష్ట్రాలకి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికకి సంబంధించి సమావేశం అయ్యారు. అయితే ఇంత షార్ట్ పీరియడ్లో సమావేశం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయా? ఒకవేళ ఇంకా ఏమైనా పెండింగ్ అంశాలు ఏమైనా ఉంటే రేపటికి వాయిదా పడే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా. మరి ఇక సువర్ణ, ఇప్పుడే ఏదైతే సమావేశం ప్రారంభమైంది, ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చిస్తారు, సో ఏ అంశాలపై ఇద్దరు కలిసి ఒక క్లారిటీకి వస్తారనే దాని పట్ల మరి మనం ఇప్పుడే ఏం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మరి ఇప్పటికే మరి కేవలం లేఖల ద్వారా మాత్రమే ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య మరి ఆహ్వానానికి కావచ్చు, తర్వాత ఈ యొక్క మీటింగ్ కావచ్చు, మరి లేఖలు అయితే నడిచాయి. సో దీంట్లో ఈ మీటింగ్లో మరి ఇటు ఏపీకి సంబంధించి కావచ్చు, తెలంగాణకు సంబంధించిన మంత్రులు, అలాగే చీఫ్ సెక్రటరీలు, అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కూర్చుంటున్నారు. సో దీంట్లో మరి ఈ అంశాలు ఎప్పుడు కొలికి వస్తాయనేది మాత్రం చెప్పడం కష్టం. ఎందుకంటే ఈ చాలా సుదీర్ఘమైన చర్చ జరగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇప్పుడు 6:30కి ఈ యొక్క సమావేశం ప్రారంభమైంది. సో మరి సాయంత్రం పూట ప్రారంభమైన సమావేశం ఎప్పటికీ ముగుస్తుందనేది మాత్రం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మరి ఎన్ని అంశాలు ఈరోజు చర్చకు వస్తాయి, ఇక మరొకసారి ఎప్పుడు కలుస్తారు, సో రేపు కలుస్తారా, మరొక డేట్ తీసుకుంటారా, సో ఇప్పటివరకు ఎన్ని అంశాలపై ఒక క్లారిటీ వచ్చింది అనేది మాత్రం ఈ సమావేశం పూర్తి అయిన తర్వాతనే తెలిసే అవకాశం ఉంటుంది. సువర్ణ. అయితే ఇప్పుడు అంటే విభజన చట్టంలో భాగంగా చాలా అంశాలు పెండింగ్లో పడడానికి ముఖ్య కారణం 2 తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కానివ్వండి, లేకపోతే ఇతర భాగాలు కానివ్వండి,
కొంచెం మొండి వైఖరి, అలాగే కొన్ని విషయాలు అంటే రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చని విషయాల పట్ల ఒప్పుకోని సందర్భంగానే చాలా అపరిష్కృతమైన సమస్యలు ఉండిపోయిన సందర్భాలు మనం చూస్తూ వచ్చాము. అయితే అంటే విభజన చట్టంలో భాగంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దానితో పాటు కొత్తగా అంటే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి కొత్తగా ఏమైనా అంశాలు లేవనెత్తే అవకాశం ఉంటుందా? ఎందుకంటే తెలంగాణ నుంచి కొంత వాదన వినిపిస్తోంది, మనకు టీటీడీలో కూడా మాకు భాగం కావాలి, కోస్టల్ కారిడార్లో కూడా స్థానం కల్పించాలి అంటూ కూడా కొత్త అంశాలను లేవనెత్తడం మనం చూస్తూ వస్తున్నాము. అయితే పాత అపరిష్కృత సమస్యల్ని మాత్రమే చర్చిస్తారా, లేకపోతే అవన్నీ చర్చించడం అయిపోయినాక ఆ సమస్యలు పరిష్కారం అయ్యాక ఈ కొత్తగా లేవనెత్తిన అంశాలు ఏమైనా ప్రస్తావనకు తీసుకొస్తారా? ఖచ్చితంగా సువర్ణ, మరి దీంట్లో విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై ముందుగా చర్చించే అవకాశం ఉంది. ఇటు మరి తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా టీటీడీకి సంబంధించిన భక్తుల విషయంలో కూడా మరి ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. ఆయన మొన్న కూడా ఒక ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. సో మొన్న రాసిన క్రమంలో ఖమ్మంలోని విలీన గ్రామాలు కావచ్చు, విలీన మండలాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించాలని ఆయన మొన్న ఒక లేఖ రాశారు. ఇప్పుడు కూడా టీటీడీకి సంబంధించిన అంశంలో కూడా మరి ఆయన ఇంకొక లేఖ రాశారు. సో చాలామంది చాలా రకాలుగా సలహాలు సూచనలు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఖచ్చితంగా మరి ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు నిధులు కావాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో మరి ఏపీలో గత ప్రభుత్వం సుమారు 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అలాగే తెలంగాణలో కూడా 10 ఏళ్లలో మరి ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 7 లక్షల కోట్ల అప్పులు చేసింది. సో ఈ అప్పుల విషయంలో మరి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడు పరిపాలన కొనసాగించాలి. 5 ఏళ్ళు మరి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి, మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలకు మరి నిధులు కేటాయించాలంటే మరి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వనరుల విషయంలో ఇది సాధ్యం కాదు. ఖచ్చితంగా మరొకసారి అప్పులు చేయాల్సిందే, ఇక కేంద్రం సాయం కోరాల్సిందే. ఇక మరి నిన్న మొన్న మనం చూసుకున్నాం, రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వరుసగా ప్రధానమంత్రిని కలిశారు, హోంమంత్రిని కలిశారు, అలాగే ఇక ఆర్థిక శాఖ మంత్రిని కూడా కలిశారు. సో ప్రభుత్వం నడపడం విషయంలో కేంద్రం నుంచి సహకారం కావాలని చెప్పి కూడా మరి కోరిన సంగతి మనకు తెలిసిందే. మరి ఇక్కడ తెలంగాణలో కూడా 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే మరి ఇప్పుడు చాలా ఇది వ్యయభారంతో కూడుకున్న సమస్య. ఒకవైపు కేంద్రం నుంచి ఆర్థిక సాయం ఆర్థిస్తూనే మరి తెలంగాణ సీఎం ఇక్కడ తెలంగాణలో వనరుల ఉత్పత్తి పైన కూడా అలాగే ఆదాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. సో ఇరు రాష్ట్రాల సీఎంలకు కూడా ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలన కొనసాగించడం అనేది కొంత కత్తి మీద సాం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో మరి ఇక్కడ 10 ఏళ్లలో అప్పులు, అక్కడ 5 ఏళ్లలో జరిగిన అప్పులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా మరి ఇక ఈ విభజన అంశంలో కొన్ని ఆర్థికపరమైన అంశాలపై కూడా మరి రెండు రాష్ట్రాల సీఎంలు మరి దృష్టి సారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా సంస్థలకు సంబంధించిన ఏదైతే నిధులు ఉన్నాయో వాటి అకౌంట్లలో ఉన్నాయని మనకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఆ నిధుల విషయంలో, పంపకాల విషయంలో మరి ఈరోజు మరి చర్చించే అవకాశం ఉంటుంది. సో ఆ నిధులు ఖచ్చితంగా ఇరు ప్రభుత్వాలకు అవసరమే కనుక సో వాటి విషయంలో ఈరోజు పూర్తి స్థాయిలో చర్చ జరిగే అంశం ఉంటుంది. ఇక నెక్స్ట్ మరి ఆయా అకౌంట్లో ఉన్న నిధులను తేల్చిన తర్వాత మరి భూముల విషయంలో కూడా మరి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మరి ఈ తెలంగాణలో ఉన్న భూములు కావచ్చు, అలాగే సింగరేణికి సంబంధించిన భూములు కూడా మరి ఇక ఏపీలో ఉండడం కావచ్చు, వీటిపైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే ఉద్యోగులకు సంబంధించిన అంశంలో విషయంలో కూడా మరి చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీలో మరి ఇటు ఏపీ నుంచి కావచ్చు, అలాగే తెలంగాణ నుంచి కావచ్చు వచ్చిన ఏవైతే ఇప్పుడు ఇలాంటి ఏవైతే కొత్త డిమాండ్లు ఉన్నాయో వాటి అంశాలకు సంబంధించి కూడా ఇక వారిద్దరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. సో ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయి కనుక ఈ చర్చలు ఇలాగే కొనసాగితే మరి ఇరు రాష్ట్రాల మధ్య మైత్రి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఒకవైపు చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వంలో మరి టీడీపీ మద్దతుతో కీలకంగా ఉన్నారు. మరి నరేంద్ర మోడీ కావచ్చు, అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. మరొక వైపు మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఎన్డీఏకి కావచ్చు, అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీకి గట్టి ప్రతిపక్షమైన పాత్ర పోషిస్తోంది. సో ఇక ఇవన్నీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా మరి తాను ఒక తెలంగాణ
ప్రజల కోసం 4 కోట్ల ప్రజలకు ప్రతినిధిగా తెలంగాణ సీఎంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కూడా మరి కేంద్రంలో ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులను కలిశారు. అలాగే కీలకమైన కేబినెట్ మంత్రులను కూడా కలిశారు. సో ప్రధానమంత్రిని కూడా కలిశారు. ఖచ్చితంగా మీరు మాకు రాష్ట్రాలకు పెద్దన్నయ్య అని చెప్పి ఆయన ఇదివరకే గతంలో మరి ఆయన రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో మరి రిసీవ్ చేసుకోవడం కావచ్చు. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి సాంప్రదాయాలు పాటించని క్రమంలో రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయాయి, రాజకీయాలు ముగిశాయి, ఇప్పుడు ప్రజాసేవ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రాష్ట్రాలతో పాటు మాకు కూడా సమాన హక్కులు కల్పించాలని కోరడం అయితే మరి ఆయన పూర్తి స్థాయిలో ఈ యొక్క పార్టీలకు అతీతంగా ఈ చర్చలో పాల్గొంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా గతంలో మరి టీడీపీ పార్టీలో ఉన్న వ్యక్తులే. సో దీంట్లో ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉండే ఈయన ఇక మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా అలాగే టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. సో మరి టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. అలాగే పీసీసీ అధ్యక్షుడయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇక ఖతం అయిపోయింది అని బీఆర్ఎస్ బీజేపీ చేసిన ప్రచారాన్ని మరి తిప్పికొడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు. ఇక ముఖ్యమంత్రిగా తన బాధ్యత మరి 5 ఏళ్ళు ప్రజలకు ఇచ్చిన ఏవైతే 6 గ్యారెంటీలు కావచ్చు, అభివృద్ధి సంక్షేమ పథకాలు, మరి మేనిఫెస్టోలోని మిగిలిన అంశాలన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా కూడా ఆయన ప్రతిరోజు మరి 16 గంటలు పనిచేస్తున్నారు. ఢిల్లీకి ఇప్పటికే మరి ఈ విషయంలో ఆయన పలు పర్యటనలు చేయడం కావచ్చు, అలాగే మరి ప్రతిరోజు సెక్రటేరియట్కు రావడానికి మరి సీఎం రేవంత్ రెడ్డి మరి ఇక ఖచ్చితంగా మంత్రులతో కావచ్చు, అధికారులతో ప్రతినిత్యం మమేకమవుతున్నారు. ప్రజా సమస్యల మీద కావచ్చు, అలాగే ప్రభుత్వం నడిపే విషయంలో మరి ఆదాయ మార్గాల విషయంలో కావచ్చు, మరి ఆయన ఇప్పుడు ఒక టాస్క్ను అయితే ఎదుర్కొంటున్నారు. మరొక వైపు క్యాబినెట్ మినిస్టర్ల భర్తీ విషయంలో కావచ్చు, అలాగే పీసీసీ అధ్యక్షుడు పదవి భర్తీ విషయంలో కావచ్చు, ఇక మరి నామినేటెడ్ పోస్టు భర్తీల విషయంలో ఇటు పార్టీతోనూ అలాగే మరి ఒక ముఖ్యమంత్రిగా మరి కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, మరి ఆయన విజ్ఞప్తులు ఎప్పటికప్పుడు ఇస్తూనే రాష్ట్రానికి సహాయం చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరి ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును కూడా విభజన అంశాల హామీల విషయంలో అమలు కొరకైతే మరొకసారి కూడా రాష్ట్రానికి ఆహ్వానించడం వెనుక కూడా ఇదే కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇద్దరి ముఖ్యమంత్రులకు ఇప్పుడు ఖచ్చితంగా విభజన చట్టంలోని హామీలు అమలు చేయడం అయితే వారి ముందున్న ప్రథమ కర్తవ్యం కనుక సో ఇద్దరు కూడా ఈ యొక్క హామీలన్నింటినీ కూడా మరి ఈ భేటీలో తేల్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.